మొన్న హైర్ చేశారు, నిన్న ఫైర్ చేశారు. సో, మొన్న ఉద్యోగం ఇచ్చారు, నిన్న పీకేశారు. సో, జనరల్‌గా ఏంటి అంటే, ఈ విధంగా అంటే, అంటే ఇప్పుడు మొన్న, నిన్న అని కాదు గానీ, జాయిన్ అయిన 2 మంత్స్‌కే, జాయిన్ అయిన 1 మంత్‌కే, జాయిన్ అయిన 4 మంత్స్‌కే, జాయిన్ అయిన 6 మంత్స్‌కే, జాయిన్ అయిన 8 మంత్స్‌కే చాలామంది బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యి, ప్రాజెక్ట్ లేక, రకరకాల కారణాలతో, పెర్ఫార్మన్స్ సరిగ్గా లేక, ఈ విధంగా రకరకాల కారణాలతో కంపెనీ నుంచి బయటకొచ్చేస్తారు. సో, వీళ్ళందరూ ఏం జేస్తారంటే, అంటే ఇప్పుడెలా ఉంటుంది, చాలా డబ్బులు ఖర్చు పెట్టుంటారు ఆ ఉద్యోగం రాడానికి. డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఆ ఉద్యోగంలో జాయిన్ అంటే ఉద్యోగం వచ్చింది అని అందరికి చెప్పుకొనుంటారు. ఆ తర్వాత పెళ్లి గూడా ఫిక్స్ అయ్యి ఉంటది. చాలా సినారియోస్‌లో జరిగిందండి. పెళ్లి గూడా ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఇంకొక నెలలో పెళ్లి అనంగానే వీళ్ళకి ఉద్యోగం అనేది పోయింది. ఉద్యోగం పోయిన తర్వాత అంటే నెలలో పెళ్లి అన్నాక ఉద్యోగం పోతుంది. అంటే రకరకాల సిట్యుయేషన్స్ అప్పు తీర్చాలి, తీసుకొచ్చిన అప్పు తీర్చాలి. రకరకాల సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగం అనేది సడెన్‌గా ఈ విధంగా పోయింది. ఇప్పుడు వాళ్ళేం జేస్తారంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే అప్పుడు సిట్యుయేషన్ చాలా ఘోరంగా ఉంటుంది. ఆ సిట్యుయేషన్ తట్టుకోలేక వాళ్ళు అంటే కోపంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు తీసుకునే డెసిషన్స్ అనేవి అవి ఎప్పుడూ రైట్ ఉంటాయని మాత్రం చెప్పలేము. కొంతమంది కోపంలో, బాధలో ఉన్నప్పుడు మాత్రం కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. బట్ చాలా వరకైతే కరెక్ట్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉండవు. అయితే ఇక్కడేంటి అంటే, ఇక్కడ ఈ సినారియోలో చాలామంది మళ్ళీ మిస్టేక్ వెంటనే జరిగిపోతుంది. ఏం చేస్తారు? కొంతమంది డిప్రెషన్‌కెళ్ళిపోయి, అరే! ఏం చేయాలో అర్థం కాక 6 మంత్స్ దాకా టైమ్ వేస్ట్ చేస్తా ఉంటారు. ఈ 6 మంత్స్ టైమ్ వేస్ట్ చేసిన తర్వాత 6 మంత్స్ కూడా మళ్ళీ కెరియర్ గ్యాప్ అవుతుంది. ఇట్ విల్ బి చాలా కాంప్లికేటెడ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ కాంప్లికేటెడ్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, మళ్ళీ ఒక ఎంఎన్‌సిలో ఈ విధంగా జాయిన్ అయిన తర్వాత జాబ్ పోతుంది. మళ్ళీ వెంటనే కంపెనీలో ఇంకొక ఎంఎన్‌సిలో ట్రై చేస్తారు. ఎక్కువగా ఫేక్ పెట్టి, ఎక్స్‌పీరియన్స్ పెట్టి, ఎక్కువగా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఎంఎన్‌సిలో అదే పనిగా ట్రై చేస్తా ఉన్నా గానీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్. మీ ప్రొఫైల్ బ్లాక్ లిస్ట్‌లో పడుతుంది. అండ్ నాస్కా వెబ్‌సైట్‌లో పడుతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడు ఎలిజిబిలిటీ కారు. అండ్ దీంతో పాటు ఈ విధంగా చేస్తా కంటిన్యూయస్‌గా చేస్తా ఒక 5, 6 కంపెనీలు మారడం. కొంతమంది జరిగింది సిట్యుయేషన్. ఏం చేస్తారంటే ఒక ఎక్స్‌పీరియన్స్ పెట్టారు. ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. అది ఫెయిల్ అయిందని చెప్పి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఇంకొక ఎక్స్‌పీరియన్స్ పెట్టారు. ఇంకొక పీఎఫ్ క్రియేట్ చేసుకున్నారు. ఇంకో కంపెనీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ అగైన్ ఇదే సీన్ అనేది రిపీట్ చేస్తా ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళేంటి అంటే, ఈ విధంగా చేసుకుంటూ పోతే కెరియర్ అనేది కంప్లీట్‌గా స్మాష్ అవుతుంది. స్టార్టప్ కంపెనీలో కూడా మనకు ఉద్యోగం దొరకదు. ఒకవేళ ఎంఎన్‌సి కంపెనీలో ఏదైనా కారణం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవ్వని రకరకాల కారణాలతో అది ఫెయిల్ అయ్యింది. మీ జాబ్ పోయింది అంటే టెర్మినేట్ అయ్యారు అంటే 5 సంవత్సరాల వరకు ఎంఎన్‌సి సైడ్ వెళ్ళకపోవడమే కరెక్ట్.